అమ్మాయి ఎందుకు పనికిరాదు, నడవలేదు. ఒక సంవత్సరం ఏమో అంత గమనించి అమ్మాయి బతికి చెప్పేసి తిన్నావా, ఉన్నావా అని కూడా ఎవరు నన్ను పట్టించుకోలేదు. నా భర్తతో సహా నన్ను అందరూ వదిలేసినవంటే, కానీ నా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. నాకు 2 కళ్ళు నీరొచ్చేసి పట్టకపోయినాయి. ఒక మెట్టు ఎక్కాలన్నా, దిగాలన్నా, కనీసం నడవాలన్నా కూడా నాకు ఒక మనిషి సాయం కావాలి. మీరు ఇంత వయసులో ప్రభువుని అంటే తెలుసుకోవాలి. నేను పడుతున్న అవసరం మీకు ఎవరు స్వభావం దేవుడు యేసు చూసిన దేవుడు అని ఎవరో మీకు తెలియజేశారు. మీకు తెలియజేశారు. దేవుని స్తోత్రం. అంటే మీ కష్టాలు వచ్చినాయి అన్నారు. మీరు ఎటువంటి కష్టాలు ఇచ్చి దేవుడు అనుకున్నారు. దేవుడు అనుకున్న మీ కష్టాలు ఇస్తున్నాయి. ఇంకా కష్టానికి నేను ఎప్పుడు చూడాను, కానీ దేవుడు వదిలేను. కష్టం పెట్టుకుంటా అదే విధంగా నేను దాన్ని ఎదుర్కొనే శక్తిని కూడా ఉంటుంది. అదే నాకు నాకున్న కష్టాలు ఎదుర్కోవాలి. మనం కష్టం వచ్చినప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు మనకు ఇస్తున్నప్పుడు మనకు కష్టం వచ్చిందని అడిగేంత ఇవ్వకూడదు. నేను అనుకుంటాను, నేను అనుకుంటాను. మా కథలకి వెళ్తాను. మా నాన్నగారు నాకు చూపించారు. నాకు 12 సంవత్సరాల్లో మ్యారేజ్ అయిపోయింది. 13 సంవత్సరాలకు మా అబ్బాయి పుట్టాడు. మా అబ్బాయి పుట్టిన తర్వాత మా చిన్న అబ్బాయిని నీటేసుకున్న తర్వాత ఒక 11 నెలల దాకా నాకు నొప్పులు రాలేదు. నొప్పులు రాకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ అమ్మాయికి అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి. అబ్బాయి 5 కేజీలు ఉన్నాడు, అమ్మ నీడ 5 కేజీలు ఉన్నాయి. అమ్మాయి పేరు పొరలు తెక్కుంటూ వస్తాయని చెప్పారు. చెప్తే కనీసం ఆపరేషన్ అంటే ఇప్పుడు ఖర్చు చాలా అవుతుంది. ఖర్చు అంటే తల్లిదండ్రులు పెట్టుకోవాలి బాధ్యతగా. కానీ మా అమ్మ వాళ్ళు పెట్టుకునే స్థితిలో మేము ముగ్గురు ఆడుతున్నాం. వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల కనీసం నాకు ఒక టాబ్లెట్ ఇచ్చే అంత పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. అట్లాంటి పరిస్థితుల్లో నేను నా భర్తను అడిగాను, మరి ఇట్లా ఉంటుందని చూపించుకున్నాం అనేసి అడిగితే తను కూడా ఏం మాట్లాడలేదు. కానీ మా బావగారు, మా అక్క వాళ్ళ ఆయన మాస్టర్ గారు అయితే వాళ్ళకి తెలిసిన డాక్టర్ గారితో మాట్లాడి కన్వర్ట్గా మాట్లాడేసి ఆపరేషన్ తనే ఉండి చేయించారు. కానీ మా నాన్న కానీ నా భర్త కానీ రాలేదు. ఆయన తండ్రిగా ఆమె ఉండి ఆపరేషన్ చేయించాడు. అప్పుడు డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఆ అమ్మాయి పొరలన్నీ తెక్కుండా వచ్చినాయి. ఆ బిడ్డ పడటంతోనే బాగా బ్లీడింగ్ అయిపోయి ఫస్ట్ నుంచి కూడా నేను ఎంతగానో అల్లాడిపోతున్నా కానీ ఎవరితో చెప్పుకోవట్లా. మామూలుగా అయితే చెప్పుకోకుండా ఎవరికి చెప్పినా అటు చూడపోతే తల్లిదండ్రి ఆర్థిక ఇబ్బందులు, ఇటు చూడపోతే భర్త, ఎవరు నన్ను పట్టించుకునేవాడు కాదు. కానీ ఏదేమైనా దేవుడిని నమ్ముకున్నా. నేను ఈ స్థితిలో ఉన్నానంటే దేవుడి కృపే. ఆయన నన్ను ఎంతగా ప్రేమించాడంటే అది మాటలతో చెప్తే అందరికి అర్థం కాదు, కానీ అది అనుభవిస్తే అర్థమైంది. దాన్ని దేవుడి అనుభవాలు, ఆయన చేసిన కార్యాలు నేను చాలా అనుభవించి ఉన్నాను. మాటలుగా చెప్పలేదు, కానీ జీవితంలో నేను చాలా ఎదుర్కొని ఆ రోజు ఇంకా ఆపరేషన్ థియేటర్లకు తీసుకెళ్ళిన తర్వాత ఏం చెప్పిందంటే, ఆ అమ్మాయి ముందు ఇంకా అరిగిపోయింది. ఇప్పటికే ఆ అమ్మాయి ఎందుకు పనికిరాదు, నడవలేదు. ఒక సంవత్సరం ఏమో అంత గమనించి అమ్మాయి బతుకు చెప్పేసి చెప్పింది. చెప్పిన తర్వాత అది మాకు మాత్రమే తెలుసు. మా బావగారికి మాకు మాత్రమే తెలుసు, మాకు ఎవరికి తెలియదు. మా బావగారు ఇంకెవరితో చెప్పలేదు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు, కాకపోతే బిడ్డ సంచి తీసేయాల్సి వచ్చింది. అదంతా మళ్ళీ కూడుకునేటప్పుడు కదా సంవత్సరం పట్టిద్ది అనేసి చెప్పారు. మందులో నాకు తగ్గిద్ది అంటేనే చెప్పారు. అలాగే ఒక సంవత్సరం గడిచిన తర్వాత నాకు 2 కళ్ళు నీరొచ్చేసి పట్టకపోయింది. ఒక మెట్టు ఎక్కాలన్నా, దిగాలన్నా, కనీసం నడవాలన్నా కూడా నాకు ఒక మనిషి సాయం కావాలి. అయితే ఎవ్వరూ నన్ను కనీసం ఏంటంటే పలకరించడానికి కూడా లేదు. ఇంటి పక్క వాళ్ళు కానీ, మా చుట్టాలు, మా బంధువులు కానీ, ఎవరైనా కానీ ఏంటి నీ పరిస్థితి ఇలా వచ్చిందని పలకరించని వాళ్ళు లేరు. కానీ నాకు పలకరించి
నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఒక పాస్టర్ గారు మాత్రమే. ఈ దైవజనుడు మా దైవం. మీ భర్త, మీ తల్లిదండ్రులు, మీ ఎవ్వరు చుట్టాలు ఎవరు మీకు లేరండి? ఎవ్వరు అందరూ ఉన్నారు కానీ ఎవరు లేని దాన్ని నేను ఆ స్థితిలో. కానీ నా ఇంటికి వచ్చి నాకు ఖచ్చితంగా ఎలా చేయాలో, మీ సంతానంలో నువ్వు పుడవాలి, నువ్వు ఇట్లా నిలబడాలి, దేవుడు ఈ కార్యం చేస్తాడు, దేవుడు నీతో మాట్లాడతారని తను నాకు ఎంతగానో ధైర్యం చెప్పాడు. తను చెప్పిన మాటల ప్రకారం నేను అలాగనే చర్చిలో ఉన్నాను. 20 రోజులు చర్చిలోనే ఉన్నాను. ఎవ్వరు మా తల్లిదండ్రులు కానీ నా భర్త కానీ, నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు. నాకు పెద్ద అబ్బాయికి 5 సంవత్సరాలు, చిన్న అబ్బాయికి 6 ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని అసలు తిందనే ఈ రోజుల్లాగా ఏం లేదు. నువ్వు తిను ఉండవాలి, చర్చిలోకి వచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. అసలు ఎవ్వరు రాలేదు. మీరు బతుకుంటాను కాదు మీ దైవజనుడు ప్రార్థన ప్రార్థన, నా తల్లి ప్రార్థన. మీ తల్లి గారు ప్రార్థన చేశారు కానీ మీ దగ్గరికి ఎవ్వరు రాలేదు. దైవజనుడు మాత్రం ఎలా మీ స్థితి మొత్తం వాళ్ళ పేరు ప్రార్థించారు. ప్రార్థించాడు. నేను ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాడు, పరిచయం ఎలా చేయాలో నేర్పించాడు. నేను ఒక పాట పాడాలన్నా కూడా నేను దగ్గరుండి నేర్పించాను. మరి మీకు దేవుడు అంత గొప్ప కార్యం చేశారు కదా, మరి దేవుడి పట్ల మీరు ఎలా ఉండాలని ఆశపడుతున్నారు? అంత గొప్ప కార్యం చేశారు కదా, చనిపోవాలని ఉన్నారు, చనిపోవాల్సిన పరిస్థితిని ఈరోజు సజీవుల నుంచి అనేకులు శుభార్త చెబుతున్నారు. ఇంకా నీలాంటి ఎంతో మంది ఈ దేశంలో అనేక రోగాల మధ్య కొట్టిమెట్లాడుతూ ఉన్నారు, హాస్పిటల్లో కానీ రోడ్ల మీద కానీ. అటువంటి వారికి మీరు ఏమి చెప్పాలని, ఎవరిని పరిచయం చేయాలని మీరు ఆశపడుతున్నారు ఈ సమయం? మనుషుల సాయం అర్థం. ఎప్పుడైనా మనుషుల సాయం అర్థం అంటారు. మనుషుల సాయం అర్థం ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, మన తోడబుట్టినాడు కావచ్చు, భర్తే కావచ్చు, దేవుడు ఇచ్చిన కుటుంబం. కానీ ఎవరి సాయం అర్థమే. కానీ దేవుడి సాయం ఎవరి కంటికి కనిపించదో, చెవికి హృదయాన్ని పోచడం కాదండి. అట్లాగే ఏం చేసిన కార్యాలు మనం చెప్పటం కంటే అనుభవిస్తేనే బాగుంది. నోటితో చెప్పడం కంటే కూడా అది అనుభవిస్తేనే బాగుంది. ఇప్పుడు ఆ దేవుడి కార్యాలు అంటే ఎదుటి వాళ్ళకి మనకి తప్పేది ఏంటంటే, నేను ఇలా రక్షణ పొందానని చెప్తున్నా ఎంత విశ్వాసంతో. ఎంత నాకు చేశాడంటే మీరు చూడలేదు, కానీ నేనుండా నా చుట్టుపక్కల ఎలా చూశాను. నేను పడ్డ బాధ అది నేను ఒకరితో, కనీసం నా తల్లిదండ్రులతో కూడా నేను చెప్పను. ఆయన చెప్పినట్టుగా నువ్వు ఎవరితో చెప్పుకోవడం కంటే, వాళ్ళలో నలుగురిలో నానటం కంటే దేవుడితో చెప్పుకోను, దేవుడితో మాట్లాడు. నేను ఒక్కదాన్నే మాట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. నేను ఒక్కదాన్ని ఇంట్లో కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి. అట్లా ఉండేదాన్ని నేను. కానీ దేవుడు నా చేసిన మేలు, ఆయన ఎంత చెప్పినా కృతజ్ఞత తక్కువే అయింది. ఇప్పుడు నువ్వు మనసులో ఉన్నప్పుడు నీ భర్త, నీ తల్లిదండ్రులు ఎగిగారు కదా, ఇప్పుడు అంతా బాగున్నావు కదా, ఇప్పుడు వాళ్ళంతా మళ్ళీ నీ కాడికి వచ్చారా? నా భర్త నాతోనే ఉన్నారు. ఇతరు ఉన్నారు. ఇన్ని ప్రభు చేసిన కార్యమేనా? ప్రభు చేసిన కార్యం. నా భర్త నాతో నువ్వు చనిపోయిద్దన్నా, ఎప్పుడు చనిపోయిద్దని అని అడిగేవాడు. నేను నేర్చుకునేదాన్ని. కనీసం అన్నం తినడానికి కూడా నా భర్త అనేవాడు. తన సంపాదించిన మొత్తంలో కూడా నువ్వు నా సొమ్ము తినడానికి నీ అర్హత లేదనేవాడు. మార్చారు. నా సొమ్ము నువ్వు తినడానికి నీ అర్హత ఏందని అడిగాడు. భర్త మారడానికి నువ్వు ప్రార్థించావా, లేదా దేవుడే మాట్లాడు? దేవుడే మార్చాడు. నేను ప్రార్థించాను. నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు చేసిన మీ పట్ల ఒక గొప్ప కార్యం ఉందని 10 మాకు చెప్పేవాళ్ళు. తమ్ముడు నేను వచ్చినప్పుడల్లా, తమ్ముడిని చనిపోవలసిన బ్రతికున్నా అంటే దేవుడు పంపాయని మాకు ఎప్పుడు చెబుతూ ఉంటారు. అసలు దేవుడు మీ పట్ల అసలు ఏం చేశాడు అక్కడ? ఆ కార్యం ఏంటో మాకు చెప్పగలరా మీకు? నాకు 8 లక్షల ఆపరేషన్ అయ్యింది స్థితిలో నుంచి దేవుడు నన్ను రక్షించాడు. కనీసం నేను ఒక 2 రూపాయల టాబ్లెట్ తెచ్చి చేసుకోవడానికి కూడా నాకు అంత స్తోమత లేదు. 8 లక్షల ఆపరేషన్ అంటే నేను ఎలా చేయించుకోలేను కదా. అట్లాంటి స్థితి నుంచి కూడా దేవుడు ఈ రోజు నన్ను 1 రూపాయి ఖర్చు లేకుండా నిలబెట్టాడంటే దేవుడు కృపే కదా. నేను ప్రాణాలతో ఉండవు, ఇంక నువ్వు కొన్ని రోజులు చనిపోతావు, నువ్వు నడవలేవు, లేదా మంచాన ఉండవు అనేసి నన్ను ఎగతాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నా నమ్మకం ఏంటంటే దేవుడు నన్ను నడిపిస్తాడని నమ్మాను. నేను తన వరకు ప్రార్థన చేశాను. నన్ను స్వస్థపరిచాను. దేవుని నేను అడిగాను. అందువల్లే దేవుడు నన్ను స్వస్థపరిచాడని నా నమ్మకం. ఎవ్వరు ఏ సాయం చేయలేకపోయినా సరే దేవుడు సహాయం చేస్తాడు. అడిగి ఇచ్చేవాడు ఆయనే, ఏదైనా సరే. నేను ఎంతగా ఏడ్చానంటే 12 సంవత్సరాలకు మ్యారేజ్ అయింది నాకు 12 సంవత్సరాలు వచ్చేటికి మా పెద్దగా పుట్టాడు. నాకు 14 సంవత్సరాలు వచ్చేటికి చిన్న అబ్బాయి పుట్టాడు.
ఆ పుట్టినప్పుడు వాళ్ళు చెప్పారు, అమ్మాయి 14 సంవత్సరాలకే 2 పిల్లలు అనేసింది, అందుకే వెన్నుపూస చాలా వరకు గ్రాఫ్ వచ్చేసింది, అమ్మాయి మొత్తం కాళ్ళు చేతులు పడిపోతాయి, ఆ అమ్మాయికి ఏం లేదు అసలు పట్టు ఇది, అమ్మాయి చాలా వీక్ అయిపోయింది అనేసి డాక్టర్ చెప్పారు. చాలా చాలా అంటే చాలా నేను అసలు కూర్చొని లేగలేని స్థితిలో ఉన్నా, బాగా అల్లాడిపోతున్నా, ఎవరితో చెప్పుకోలేకపోతున్నా నా బాధ ఇట్లా ఉందనేసి. ఎవరో నన్ను పట్టించుకోవట్లేదు ముందు. అసలు ఈ పరిస్థితి ఏందా, ఇంత చిన్న వయసులో ఇది ఎందుకు బాధపడుతుందని ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. కానీ అసలు నా బాధ నేనే దేవుడిని అడుగుతా ఉన్నా, ప్రభువా నీ చిత్తం అయ్యా, నీ చిత్తం అయితే నన్ను బ్రతికించు, నీ చిత్తం లేదు ఏది లేదు ప్రభువా అయ్యా, నేను ఏదన్నా నీ కొరకు ఏదైనా కార్యం చేయాలి, నీ పట్ల నేను నీ పరిచర్య చేయాలంటే నీ కృప నా నా పట్ల ఉండాలి ప్రభు అనేసి నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా. అట్లాంటి పరిస్థితిలో మా మాస్టర్ గారు వచ్చారు నా దగ్గరికి, వచ్చేసి నువ్వు ఎలా ప్రార్థన చేయాలో అనేసి నాకు చెప్పి, అసలు ఈ స్థితి నీకు ఎందుకు వచ్చిందంటే అది నీకు మేలే అని చెప్పారు. ఫస్ట్ దేవుని యందు నీకు విశ్వాసం ఉండాలి, పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేయాలనేసి ఆయన ఎంతగానో నన్ను బలపరిచారు. అట్లా ఆయన చెప్పిన మాటలు నాకు చాలా బాగా ఇష్టంగా అనిపించింది. ఇది ఒక కష్టం వచ్చినా కానీ ఆ కష్టాన్ని అది చిన్నగా చూడాలి, పెద్దగా చూడాలి. దేవుడు ఉన్నాడు నీ పట్ల, నీ ముందు దేవుడు ఉండి ఆ కార్యం చేస్తాడని చెప్పాడు. చాలా అంటే చాలా కూలిపోయేదాన్ని. ఆయన చెప్పినా కూడా, ఆయన ఓదార్చినా కూడా బాగా లోపల కూర్చొని ఏడుస్తా ఉండేదాన్ని. ఎప్పుడు వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఏడుపు కొట్టే మొఖం దానికి ఏడుస్తానే ఉంటావు, ఏ పని రాదు నీకు, 2 పిల్లలు పుట్టారు, ఎందుకు పనికి రావు అనేసి నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాళ్ళు. ఏది పడితే అది అనేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఏ పని రాదు నీకు, ఏ పని చేత కాదు, అసలు నువ్వు ఏ పని చేయలేవు అని ప్రతి ఒక్కడు అని నన్ను దూషించేవాళ్లే. కానీ దేవుడు నీకు ఆ పరిస్థితి ఎందుకు పెట్టిండో, నీకు నీ తల్లిదండ్రులు చేసిన పాపమనో, లేకపోతే నువ్వు ఏనాడు ఏ పాపం చేసుకున్నావనో అట్లా అని నన్ను చాలా బాధ పెట్టారు. కానీ ఆ బాధ వచ్చింది అది మేలుకే. దేవుని యందు విశ్వాసం ఉండాలి, దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నారని ఎవరు చెప్పలేదు నాకు. ఎవరు కూడా నాకు దేవుడి గురించి చెప్పేవాళ్ళు కాదు. ప్రార్థనకి వెళ్తాం వస్తాం, ఏదో తింటాం ఉంటాం అంతేగాని అసలు దేవుడు అంటే ఏంది, మనల్ని ఎందుకు సృష్టించాడు, ఆయన కార్యం చేయించుకోవాలి మన ద్వారా, ఆయన పోలు చొప్పున మనం నడవాలని అట్లా అనేసి ఎవరు చెప్పలేదు కూడా. కానీ మా మాస్టర్ గారు నన్ను ఎంతగా అంటే అంతగా బలపరిచారు. అసలు ఆయన చేసిన మేలు ఇన్ని జన్మలెత్తినా కూడా నేను తీర్చుకోలేను ఆ రుణాన్ని. నువ్వు ప్రార్థన చేయాలి, మోకరించి ఎలా ప్రార్థన చేస్తావంటే 2 మోకాళ్ళు కాయలు కాయాలి. ఎప్పుడు అట్లా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు అని నేను ఎప్పుడు అడుగుతా ఉండేవాడు. ఎందుకు ఎప్పుడు ఏడుస్తా ఉంటావు, నవ్వుతా ఉండు, దేవుడు నీ కార్యం చేస్తాడు, ముందు నీతో వాడుకోవాలనుకున్నాడు దేవుడు అనేసి చెప్పేవాడు. చాలా అంటే చాలా అసలు ఆ పరిస్థితి చెప్పుకోలేను పరిస్థితి నాది. అసలు కూర్చొని లేవడానికి కూడా ఒకటి సాయం కాదు, అంతే సతికలు పడేదాన్ని. ఎవరు వచ్చి నన్ను లేపేవాళ్ళు కాదు, కొనుక్కుంటే సమర్పొద్దు అనేవాళ్ళు. పని చేయటం చేత కాదు, పని చేయటం రాక అట్లా కొనుక్కుంటుంది ఆ రాక. మరి మీరు ఆ పరిస్థితులు ఉన్నారు కదా, మంచం మీద ఉన్నారు, ఎవరి కూడా చేయలేదు, మళ్ళీ ఒక్కదాన్ని పని చేసుకోలేదు, మంచంలో ఉన్నాం, డాక్టర్ ఏమో లెవలేమన్నారు కదా, మరి బంధువులు నివారణ ఎవరు లేరా? అందరూ ఉన్నారు, ఎవరున్నా ఏ సహాయం చేయలేదు. అసలు ఎవరు కూడా ఇట్లా ఎందుకు అయ్యావు అని ఎవరు పట్టించుకోలేదు. అసలు ఆ పరిస్థితి కూడా అట్లా ఎందుకు వచ్చిందని నన్ను ఎవరు ఆలోచించలేదు. కనీసం నువ్వు తిన్నావు ఉన్నావు అని కూడా ఎవరు నన్ను పట్టించుకోలేదు. నా భర్త సహా నన్ను అందరూ వదిలేసినవండి. కానీ నా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. నన్ను ఎంతగా ప్రేమించాడంటే, నన్ను ఎంతగా స్వస్థపరిచాడు, నన్ను ప్రేమించాడు కాబట్టి, ఆయన కృప ఉంది కాబట్టి, నా ప్రార్థన ఆలకించాడు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను. ఎవరికో చెప్పుకునే బదులు ఫ్రెండ్స్ కి, బంధువులకి, వాళ్ళకి నా బాగాలేదు అది ఇది అని చెప్పుకోలేదు. దేవునితో చెప్పుకుంటే మంచిది అనిపిస్తుంది. వాళ్ళకి దేవునితో మాట్లాడాలి. నువ్వు ఎవరితో ఎలా చెప్పాలని నువ్వు అనుకున్నప్పుడు అట్లా కాకుండా ఎవరితో చెప్పుకునే బదులు రహస్యమందు దేవునితో నువ్వు మాట్లాడితే బాగుంటుందని నేను అంటాను. ఇప్పటికైనా ఎవరికైనా నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడితో మాట్లాడితే మంచిది. మన స్నేహితులతో మాట్లాడతాం, బంధువులతో మాట్లాడతాం, అట్లా చెప్పుకునే బదులు దేవునితో మాట్లాడతాం. పూర్తిగా దేవునిలో
ఆయనలో మాట్లాడతా పూర్తిగా ఆయనలో ఉంటే మంచిదనేసి నా ఉద్దేశం. అందరికి వందనాలు. నా గురించి ప్రార్థన చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.